పారిశ్రామిక విప్లవంలో ఇప్పుడు మనం ఏఐ విప్లవం చూస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏఐ విప్లవం ద్వారా అనేక ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. సైంట్ ఫౌండేషన్ చొరవతో విశాఖ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఏఐ శిక్షణ అభినందనీయమని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖ మధురవాడలోని చంద్రంపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏఐ ల్యాబ్ను లోకేష్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామన్నారు. ప్రస్తుతం 50 స్కూళ్లతో విశాఖలో ప్రారంభమవుతున్న కార్యక్రమం ద్వారా 25,000 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని లోకేష్ పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమల కేంద్రంగా విశాఖలో అనేక సంస్థలు ఏర్పాటవుతున్న తరుణంలో పేద విద్యార్థులకు ఏఐ శిక్షణ అందించడం గొప్ప విశేషమన్నారు. 22 దేశాల్లో ఈరోజు సైంట్ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తి మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన కంపెనీ సిఎస్ఆర్ నిధుల నుంచి సుమారుగా 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ కి ఏర్పాటు చేసిన వ్యక్తి మోహన్ రెడ్డి గారు. ఈ ఐటీ రంగం వల్ల చాలా మందికి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో కాదు, భారతదేశంలోనే ప్రపంచంలో తెలుగు వాళ్ళకి మెరుగైన అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాబోతుంది. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పేరే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ వల్ల మనం చేస్తున్న రెగ్యులర్ పనులన్నీ కూడా టెక్నాలజీ చేసే పరిస్థితికి వచ్చింది. అందుకే మీరు చూస్తే మీ టెక్స్ట్ బుక్స్ అప్గ్రేడేషన్ దగ్గర నుంచి ఎగ్జామినేషన్ ఫార్మాట్ మార్చే దగ్గర నుంచి అనేక సంస్కరణలు మీకోసం మేము తీసుకొచ్చాం. ఏఐ ద్వారా మనం ఎదుర్కొంటున్న ఏ సమస్య మనకి పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు నేను ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ ల్యాబ్లో చూసా, పిల్లలు ఏఐ వాడి వాటర్ ఎలా మొక్కలకి అందించాలనేది కూడా చూపించారు. మనలో కసి అనేది చాలా చాలా అవసరం. ఆ హంగర్ అనేది ఉన్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించగలుగుతాం. రాబోయే 4 సంవత్సరాలు కేవలం లెర్నింగ్ అవుట్కమ్స్ పైన మనందరం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ముందర కూర్చున్న పిల్లలే మన భవిష్యత్తు, మన ఆస్తి, మన సంపద. తప్పనిసరి ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడండి, చర్చించండి. ఇక్కడున్న కొంతమంది అన్న రాజకీయాల్లోకి రావాలని నేను బలంగా కోరుకుంటున్నా.